ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి పిఆర్టీయూ నాయకుడు గాదే శ్రీనివాస్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం తోటపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర పిఆర్టీయూ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు అవ్వదు అని, పరిస్థితి నుంచి సిపిఎస్ రద్దు అవ్వడం కేంద్రం పునరాలోచన చేసి యూపీఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టిన వారు సర్వీస్ రూల్స్ పని ప్రారంభించినప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ పెద్దలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో ముందుకు వెళ్లారని, ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంగా సానుకూలంగా ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల కోసం నిరంతరం కృషి చేశారన్నారు. పిఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షులు మెట్టా కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గాదే శ్రీనివాస్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో గాదే శ్రీనివాస్ నాయుడుని గెలిపించడం కోసం ఎలాంటి వ్యూహరచన చేయాలని అనే అంశంపై కేడర్ను దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి కరుణానిధి మూర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్ డి గోపీనాథ్, రాష్ట్ర మాజీ నాయకుడు బైరి అప్పారావు, అధ్యక్షులు వి రవీందర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ రాంబాబు, ఉత్తరాంధ్ర మీడియా ఇన్ఛార్జ్ బంకంపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా భక్తులకి అన్యాయం జరుగుతుందని ఆందోళనతో ఉన్నారో దాన్ని రద్దు చేయడం కోసం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నా శక్తి అంతా ఉపయోగించి ఆ సంఘాలతో కలిసి పనిచేసి మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన రద్దు అయ్యేదాకా నేను వారితో కలిసి నాకున్న పరిచయాలను ఉపయోగించి అన్ని రకాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తాను. అయితే మా అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినా కేంద్ర మంత్రులు కానీ పెద్దలు కానీ ఎవరు అడిగినా ఇది రాష్ట్ర సమస్య, మీరు రాష్ట్రంలో పరిష్కరించుకోవడం చెప్పేవారు. అటువంటి కేంద్రమే ఈరోజు ఆలోచన చేసి ఒక కమిటీ వేసి కమిటీ నిర్ణయం తెచ్చుకొని యూపీఎస్ అనే ఒక స్కీమ్ని వారు తీసుకొచ్చారంటే సిపిఎస్ ఉద్యోగులకి నష్టం జరుగుతుంది, ఈ సిపిఎస్ ఫార్ములా కరెక్ట్గా లేదు అని కేంద్రం కూడా భావించింది. కాబట్టి యూపీఎస్ అనే ఆల్టర్నేటివ్ స్కీమ్ని వారు తీసుకొచ్చారు. కాబట్టి మాకు చాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించి సిపిఎస్ రద్దవడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి గాదే శ్రీనివాస్ నాయుడుగా గత 2007 నుంచి ఇప్పుడు దాకా ఉపాధ్యాయ అధ్యాపక ప్రతినిధిగా మాత్రమే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తప్ప మరి ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అధ్యాపకులకు ఉపాధ్యాయుల మధ్య వాడకలాగా నేను పనిచేసి నా ఉపాధ్యాయుల కష్టకాల్లో పాల్పంచుకుంటానని, అందుబాటులో ఉంటానని, వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను తోడుగా ఉండి వారిలో ఒకడై నేను ముందుకు వెళ్తానని, వారి ప్రతినిధిగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా వారు తెలియజేసుకుంటూ, మరి రేపు గెలుపు 2 సార్లు నన్ను గెలిపించారు ఉత్తరాంధ్ర వాటర్స్, వారందరికీ ధన్యవాదాలు. మరి 3వ మార్పు అనేది సహజం కాబట్టి దాన్ని కూడా నేను స్వాగతించాను. కాబట్టి ఈ 18 సంవత్సరాల 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు అభ్యర్థుల పనితీరుని వ్యారీ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే సిపిఎస్ రద్దు కోసం, సర్వీస్ రూల్స్ తేడం కోసం, పాఠశాలల్లో ఉన్నటువంటి ఇబ్బందుల కోసం, అన్ని మేనేజ్మెంట్లో సమస్యలు చాలా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యంగా మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ 117 జీవో ద్వారా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దాని విషయం కూడా ప్రభుత్వానికి చెప్పి సానుకూలంగా మా పరిస్థితుల్లో నేను పరిష్కారం చేయడానికి నాకున్న అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా సంస్థని పట్టించుకొస్తానని, అలాగే ప్రైవేట్లో కూడా చాలామంది ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది మరి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, వారికి భద్రత కానీ, వారికి ఉన్నటువంటి ఏమీ లేవు. అటు పెన్షన్కి చెందలేకపోతున్నారు, ఇటు దేనికి కూడా చెందకుండా ఆరోగ్యశ్రీకి రావట్లేదు, అలాగని చెప్పి ధనికులుగా కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫార్ములాని తయారు చేసి వాళ్ళ గురించి కూడా మా పిఆర్పీ సంఘం, పెద్ద సంఘాల సూచన మేరకు నేను వాళ్ళకు కూడా న్యాయం చేయడం కోసం కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా కష్టాలు ఉన్నాయి. మరి చేరాలంటే మరి గతంలో కూడా ఎమ్మెల్సీ ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఆ దిశగా ఇవాళ ఈ సమస్యల పరిష్కారం కావాలంటే